గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇన్ గుంటూరు అన్నమాట. అండ్ అలాగే నేను ఏపీ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశా. యూట్యూబ్ ఛానల్, ఐ మీన్ యూట్యూబ్ కాదు, వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశా. అది వచ్చేసి మన డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్, వెళ్ళి జాయిన్ అయిపోండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే మనం ఈ వీడియోలో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇన్ గుంటూరులో ఏ కాలేజెస్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్. అండ్ అలాగే నేను టైర్ 1, టైర్ 2, టైర్ 3 అయితే డివైడ్ చేశా ఆన్లైన్ రీసెర్చ్ చేసి. ఐ హోప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. మీకు వచ్చేసి ఇన్స్టిట్యూట్ నేము, కాలేజ్ కోడ్ అండ్ అలాగే ప్లేస్ ఆఫ్ కాలేజ్ అయితే తెలుస్తుంది. మీకు వచ్చేసి బ్రాంచ్లు అయితే దీనికి అయితే నేను రిక్వైర్ చేయలేదు. మీరు వచ్చేసి గూగుల్ వెళ్ళి సెర్చ్ చేసుకోండి. ఓకేనా? ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. టైర్ 1 కాలేజ్ వచ్చేసి గుంటూరులో చాలా తక్కువ అన్నమాట. ఓన్లీ 4 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఒకటి జేఎన్టీయు ఇంజనీరింగ్ ఆఫ్ నర్సరావుపేట, అది మెయిన్ క్యాంపస్ అన్నమాట. జేఎన్టీయుఎన్ యూనివర్సిటీ, అది కాలేజ్. అది నర్సరావుపేటలో లొకేట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్విఆర్ఎన్ జే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది చాలా మెయిన్ కాలేజ్. జేఎన్టీయు నర్సరావుపేట తర్వాత ఆర్విఆర్ఎన్ జేసి ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అన్నమాట. ఇది లొకేషన్ ఇక్కడ చూసుకోండి ఉంది, వడ్లమూడిలో ఉంది. నేను వచ్చేసి విజ్ఞాన్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే చేశాను. ఆ వీడియో కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి అయితే చూడండి. నెక్స్ట్ టైర్ 1 లో 4th కాలేజ్ వచ్చేసి వి డబుల్ వికాస్ రెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. కాలేజ్ కోడ్ వచ్చేసి వివిఐటి, గుంటూరులో లొకేట్ అయి ఉంది. ఇంకా టైర్ 2 లో చూసుకున్నట్లయితే మనకి కాలేజీలు చాలానే ఉన్నాయి. ఒక 10 అయితే 11 కాలేజెస్ అయితే ఉన్నాయి. టైర్ 2 కాలేజ్ లో ఫస్ట్ వచ్చేసి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అన్నమాట. ఇక్కడ బాపట్లలో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ వచ్చేసి చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది గుంటూరులో లొకేట్ అయింది. కాలేజ్ కోడ్ చూసుకోండి, మెయిన్ గా సిఐఈటి. చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరులో లొకేట్ అయింది, కాలేజ్ కోడ్ సిటీ. జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుంటూరు అనమాట. జీవీఆర్ కలాం హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరులో లొకేట్ అయింది, కాలేజ్ కోడ్ కేహెచ్ఐటి. కిట్స్ కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ గుంటూరులో లొకేట్ అయింది, కాలేజ్ కోడ్ వచ్చేసి కిట్స్ అనమాట. లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సత్తనపల్లి, ఎల్ఓవైఎల్ కోడ్. నెక్స్ట్ వచ్చేసి నర్సారావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ అన్నమాట. ఇది కాలేజ్ కోడ్ వచ్చేసి ఎన్ఎస్పిఈ, ఇది నర్సారావుపేటలో లొకేట్ అయి ఉంది. ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఇది వచ్చేసి గుంటూరులో లొకేట్ అయింది, దీని కాలేజ్ కోడ్ పిఐఐటి. నెక్స్ట్ వచ్చేసి ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, దీని లొకేషన్ వచ్చేసి తెనాలి, దీని కాలేజ్ కోడ్ వచ్చేసి పిఐటి అనమాట. కాలేజ్ కోడ్ అయితే డిఫరెంట్ ఉంది, వెళ్ళి చూసుకోండి. ఆ కాలేజ్ అనుకుని ఈ కాలేజ్ పెట్టుకుంటారు వెబ్ ఆప్షన్స్ లో, అందుకే కాలేజ్ కోడ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది గుంటూరులో లొకేట్ అయి ఉంది, ఆర్విఐటి కాలేజ్ కోడ్. నెక్స్ట్ వచ్చేసి తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ నరసరావుపేటలో లొకేట్ అయి ఉంది, ఇది వచ్చేసి కాలేజ్ కోడ్ చూసుకున్నట్లయితే మనకి టిఎంఎల్ఎన్ అనమాట. టిఎంఎల్ఎన్. నెక్స్ట్ వచ్చేసి టైర్ 3 కాలేజ్ అనమాట. టైర్ 3 కాలేజ్ వచ్చేసి చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ మీకు వచ్చేసి ఒక 18 దాకా అయితే ఉంటాయి. ఇంకా మీ ర్యాంక్ తక్కువ వచ్చింటే ఇంకా దీంట్లో జాయిన్ అవ్వక తప్పదనమాట. ఒకవేళ మీ ర్యాంక్ వేలల్లో, ఐ మీన్ 7,000, 8,000 వచ్చింటే మీకు ఇంకా టైర్ 3 కాలేజీలు అయితే ఛాన్స్ ఉంటాయి. ఫోర్సీ క్యాండిడేట్స్ అయితే నాకు తెలిసినంత వరకు వాళ్ళైతే కాస్త చూసుకోండి. ఆ టైర్ 3లో మంచి కాలేజెస్ చూసుకోండి. ఓకేనా? టైర్ 3లో వచ్చేసి ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సరావుపేట లొకేటెడ్, కాలేజ్ కోడ్ వచ్చేసి ఏఎంఆర్ఎస్. నెక్స్ట్ వచ్చేసి డిఆర్ వైఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట, ఇది గుంటూరు. ఏఎన్సియు ఎస్ఎఫ్. నెక్స్ట్ వచ్చేసి బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట, ఇది బాపట్ల లొకేట్ అయింది. ఉమెన్స్ కాలేజ్ కోడ్ చూసుకోండి, బిడబ్ల్యూఈసి. నెక్స్ట్ వచ్చేసి ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సరావుపేటలో లొకేట్ అయి ఉంది, కాలేజ్ కోడ్ వచ్చేసి ఈఎస్డబ్ల్యూఆర్. నెక్స్ట్ వచ్చేసి హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుంటూరులో లొకేట్ అయి ఉంది, హెచ్ఐఎన్డి కాలేజ్ కోడ్. ఇట్స్ అక్షర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరులో లొకేట్ అయి ఉంది, కాలేజ్ కోడ్ వచ్చేసి కేఐటిజి అనమాట. అలాగే
ఎంఏఎం ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. కాలేజ్ కోడ్ వచ్చేసి ఎంఏఎండబ్ల్యూ నర్సరావుపేట లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ ఓకే, లక్ష్మయ్య ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరులో లొకేట్ అయి ఉంది. ఎంఎల్ఈడబ్ల్యూ శ్రీ మిట్టపల్లి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరులో లొకేట్ అయి ఉంది. ఎంపీఎల్జీ కాలేజ్ కోడ్. ఇంకోటి వచ్చేసి న్యూటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మాచర్లో లొకేట్ అయింది. కాలేజ్ కోడ్ వచ్చేసి న్యూస్ అనమాట. ఇంకొకటి న్యూటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎన్ఈడబ్ల్యూటి కాలేజ్ కోడ్ మాచర్లో లొకేట్ అయి ఉంది. ఎన్విఆర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ తెనాలి లొకేట్ అయి ఉంది. ఎన్విఆర్ఐటి. నెక్స్ట్ వచ్చేసి ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ అనమాట. QITW తెనాలి. సెయింట్ మేరీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరులో లొకేట్ అయి ఉంది. STMW. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుంటూరులో లొకేట్ అయింది. కాలేజ్ కోడ్ వచ్చేసి UNIV అనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ అనమాట. గుంటూరులో లొకేట్ అయింది. నాగేశ్వరరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ భువనగిరిలో VNRC అనమాట. నెక్స్ట్ వచ్చేసి వరప్రసాద్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సత్తెనపల్లిలో లొకేట్ అయింది. VRIT అనమాట. అంతే అనమాట. టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్ అనమాట. టైర్ 1 కాలేజ్ చాలా తక్కువ. టైర్ 2 కాలేజ్ కూడా చాలా 11 అయితే లొకేట్ ఉన్నాయి. ఎక్కువ వచ్చేసి టైర్ 3 కాలేజ్ అయితే ఉన్నాయి. కొంచెం చూసుకొని పెట్టుకోండి. మీరు మంచి ర్యాంక్ అయితే నేను గుంటూరులోనే చదవగలను అంటే ఈ ఫస్ట్ వచ్చేసి మీ ప్రిఫరెన్స్ ఇవ్వండి. టైర్ 1 కాలేజెస్. నెక్స్ట్ వచ్చేసి టైర్ 2 కాలేజెస్ అయితే ఇచ్చుకోండి. టైర్ 3 అసలు లాస్ట్ లో పెట్టుకోండి. ఓకేనా. ఇంకా ర్యాంక్ రానోళ్ళు అయితే ఏం చేయలేము. ర్యాంక్ వచ్చేసి థౌజండ్స్ లో 7,000, 8,000, 9,000 వచ్చిన వాళ్ళు ఏం చేయలేము అనమాట. ఇంకా టైర్ 3 కాలేజ్ తప్ప ఇంకేమి రావు. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఏపీ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ అప్డేట్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశా. ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేసా. వెళ్ళితే జాయిన్ అయిపోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.